అందరికీ నమస్కారం. ఇవాళటి మన కథ తల్లి మనసు. కథ చివరిదాకా వినండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఏమండి ఏమండి అని పిలుస్తున్న సౌజన్య పిలుపుతో బద్ధకంగా ఆవలింతలతో ఒళ్ళు విరుచుకుంటూ, ఏంటే పొద్దున్నే నీ గోల, ప్రశాంతంగా పడుకోనియవు అంటూ లేస్తూ కుసురుకున్నట్లు అన్నాడు శ్రీధర్. ఒళ్ళంతా ఒకటే నొప్పులు, జ్వరంగా ఉందండి. లేచి నిలబడితే కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా అమ్మా అంటూ మూలుగుతూ చెప్పింది సౌజన్య. రాత్రి బాగానే ఉన్నావు కదే అన్నాడు శ్రీధర్. అవునండి, మధ్యరాత్రి నుండి కాస్త అనీజీగానే ఉంది. పడుకుంటే అదే తగ్గిపోతుందిలే అనుకొని అలాగే పడుకున్నానండి. కానీ పొద్దున్నే ఇలా అవుతుందనుకోలేదండి అంది బాధగా. సరే, లేచి కాస్త ఓపిక తెచ్చుకొని రెడీ అవ్వు. పిల్లలను కూడా లేపు. ఈలోగా నేను బయటికెళ్ళి టిఫిన్ తెస్తాను అన్నాడు శ్రీధర్. ఓపిక తెచ్చుకొని బ్రష్ చేసుకొని వేడివేడి కాఫీ త్రాగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. పడుకున్న పిల్లలు ఆద్విక, ఆద్యలను కూడా నిద్రలేపి రెడీ అయ్యింది సౌజన్య. ఈలోగా శ్రీధర్ టిఫిన్లు తెచ్చాడు. అందరూ తినేసి డోర్ లాక్ చేసి హాస్పిటల్కు బయలుదేరారు. శ్రీధర్కు అమ్మ గుర్తుకొచ్చింది. సౌజీ, అదే అమ్మ ఉండి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా. అమ్మ పిల్లలను చూసుకునేది. ఇలా చీటికి మాటికి పిల్లలను స్కూల్ మాన్పించాల్సిన అవసరం, ఇంటికి తాళం పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా అన్నాడు బాధగా. సౌజన్య ముభావంగా ఉండిపోయింది. పిల్లలిద్దరూ నానమ్మ జ్ఞాపకాలు తలుచుకుంటూ, నానమ్మ నాకు రోజు స్కూలుకు వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఇచ్చేది అని ఆద్విక అంటే, అవును, నానమ్మ నాకు కూడా చాక్లెట్ ఇచ్చేది. నైట్ కాగానే బోలెడన్ని స్టోరీస్ చెప్పేది అంది ఆద్య. ఇద్దరు అలా నానమ్మ గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు. డాడీ, నానమ్మ ఎప్పుడొస్తుంది? ఫోన్ చేయొచ్చుగా డాడీ అంది ఆద్య. చాలే, నోరు మూస్తారా? లొడా లొడా ఒకటే వాగుడు, తల పగిలిపోతుంది అంది సౌజన్య విసుగ్గా. అత్తయ్యకు చిన్న బాబు ఉన్నాడుగా నాన్న, అందుకే అత్తయ్యకు ఇబ్బంది కావద్దని నానమ్మ వెళ్ళింది. త్వరలోనే వస్తుంది నాన్న అన్నాడు శ్రీధర్. ఈలోగా హాస్పిటల్ రాగానే అందరూ దిగి హాస్పిటల్లోకి వెళ్ళారు. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి టైఫాయిడ్ ఫీవర్ అని, 15 రోజులు రెగ్యులర్గా మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని, కేర్ఫుల్గా ఉండాలని ప్రిస్క్రిప్షన్ రాసి మెడిసిన్ వాడమన్నాడు. అలాగే 3 డేస్కు ఒకసారి బ్లడ్ చెకప్, జనరల్ చెకప్కు హాస్పిటల్కి వచ్చిపోవాలని చెప్పాడు డాక్టర్. చేసేది లేక పిల్లలను, సౌజన్యను చూసుకోవడానికని శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళి 1 వారం రోజులు లీవ్ పెట్టి వచ్చాడు. ఆ రోజు పిల్లలు స్కూల్ నుండి రాగానే బయటికి వెళ్ళి పిల్లలకు, సౌజన్యకు ఆవకాడో జ్యూస్ తెచ్చాడు శ్రీధర్. హాయ్ డాడీ, మాకు జ్యూస్ తెచ్చాడోచ్ అంటూ పిల్లలిద్దరూ ఆనందంతో గంతులు వేశారు. అరే పెద్దోడా ఇది నీకు, అరే చిన్నోడా ఇది నీకు అంటూ చెరో జ్యూస్ గ్లాస్ పిల్లలకు అందించాడు శ్రీధర్. మరో గ్లాస్లో జ్యూస్ పోసి, సౌజీ ట్యాబ్లెట్ వేసుకొని ఈ జ్యూస్ తాగు అన్నాడు. ఇంతలో ఆద్య, డాడీ మమ్మీకి అలా జ్యూస్ ఇవ్వద్దు, ఇలా ఇవ్వు అంటూ జ్యూస్ గ్లాస్ తీసుకొని అందులో సగం జ్యూస్ వేరే గ్లాస్లో పోసి అందులో సగం నీళ్లు పోసి, అమ్మకు ఈ జ్యూస్ ఇవ్వండి డాడీ, మమ్మీ ఇది త్రాగితే త్వరగా జ్వరం తగ్గిపోతుంది అంది. ఆద్య చెబుతుంటే శ్రీధర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు నాన్న అలా చేస్తున్నావు? అలా నీళ్లు కలపొద్దు నాన్న అన్నాడు వారిస్తున్నట్లు. లేదు డాడీ, నానమ్మకు నువ్వు జ్యూస్ తెచ్చినప్పుడల్లా మమ్మీ ఇలాగే చేసేది. ఎప్పుడు సగం నీళ్లు కలిపి ఇచ్చేది. జ్వరం వచ్చిన వాళ్లకు ఇలా నీళ్లు కలిపి ఇస్తేనే త్వరగా తగ్గిపోతుందని మమ్మీ చెప్పింది అంది. కావాలంటే మమ్మీని కూడా అడుగు డాడీ అంది ఆద్య అమాయకంగా. శ్రీధర్కు విషయం అర్థమయ్యింది. కోపం కట్టెలు తెంచుకుంది. కానీ పిల్లల ముందు బాగుండదని తనను తాను తమాయించుకున్నాడు. కోపంగా సౌజన్య వైపు చూశాడు. సౌజన్య తలదించుకుంది. సౌజన్యకు కొంత జ్వరం తగ్గింది. ఆ రోజు అన్నం వండాక అందరూ తినడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు శ్రీధర్. ఇంతలో బయటి నుండి వచ్చిన ఆద్విక, డాడీ మమ్మీకి అన్నం అలా పెట్టకూడదు, నువ్వుండు అంటూ వేడిగా ఉన్న అన్నం గిన్నెలో పొద్దున మిగిలిన చద్దన్నం పెట్టింది. డాడీ దానిని కొంచెం వేడి చేసి అప్పుడు ఈ అన్నం మమ్మీకి పెట్టండి అంది. ఇది చల్లటి అన్నం వేడి చేసి అమ్మ ఎప్పుడూ నానమ్మకు పెట్టేది. ఇలా చేస్తే నానమ్మకు త్వరగా బలం వచ్చి జ్వరం తగ్గిపోతుందని అమ్మ చెప్పేది అంది. శ్రీధర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను ప్రాణంలో పెంచిన అమ్మకు ఇంత అన్యాయం జరుగుతుంటే నా కళ్ళు మూసుకుపోయాయా? అయ్యో అమ్మ, ఎంత పని జరిగింది అంటూ చాలా బాధపడ్డాడు. ఇంత జరుగుతున్నా ఏనాడు అమ్మ ఒక్క మాట కూడా సౌజన్య గురించి చెడుగా చెప్పలేదు. ఎప్పుడు తన ముఖం పైన చిరునవ్వు కూడా చెదరనియ్యలేదు. పైగా తన కోడలు తనను బాగా చూసుకుంటుందని అందరికీ గొప్పగా చెప్పుకునేది అమ్మ. అమ్మ రూపం కళ్ళ ముందు కదిలింది. తనలో తాను బాధగా అమ్మా అంటూ, నన్ను క్షమించు అంటూ వేదన చెందాడు శ్రీధర్. సౌజన్యకు పూర్తిగా జ్వరం తగ్గిపోయింది.
పిల్లలిద్దరూ స్కూలుకు వెళ్ళారు. శ్రీధర్ సౌజన్య దగ్గరకు వెళ్ళాడు. ఏం సౌజన్య, దేవత లాంటి నా తల్లికి నువ్విచ్చిన గౌరవము ఇదేనా? నువ్వింత దుర్మార్గురాలివైనా అమ్మ నీ గురించి ఏనాడు పల్లెత్తు మాట అనలేదు తెలుసా? అసలు ఇలా ప్రవర్తించడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంది అంటూ చెంప చెల్లు మనిపించాడు. నీకు తెలుసా, అమ్మ నాకెప్పుడు వేడివేడిగా ఉన్న అన్నం కూరలు పెట్టి తాను చద్దన్నం చద్ది కూరలు తినేది. నాన్న చిన్నప్పుడే పోయినా నాకే కష్టం తెలియకుండా గారాబంగా పెంచి ప్రయోజకుని చేసింది. నువ్వింత చేసినా ఈ విషయం నాకు తెలిస్తే బహుశా మన మధ్య గొడవలు వస్తాయని ఏమీ చెప్పకుండా దాచిపెట్టి ఉంటుంది అమ్మ. సిగ్గనిపించడం లేదా? నువ్వు చేసిన ఈ పని వల్ల అభంశుభం తెలియని ఆ పసి మనసులలో కూడా విషబీజాలు నాటవు కదే దుర్మార్గురాలా అన్నాడు శ్రీధర్. రేపు వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ అత్తగారిని నిన్ను నన్ను కూడా అలాగే చూసే గొప్ప సంస్కారాన్ని వాళ్లకు నేర్పించావు. ఏం పాపం చేశానే నేను? నీలాంటిది నాకు భార్యగా లభించింది. చీచి, నా మీద నాకే కోపం వస్తుంది. నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది అన్నాడు శ్రీధర్. సౌజన్య పశ్చాత్తాపంతో తలదించుకొని రోదిస్తుంది. ఏడుస్తూ నన్ను క్షమించండి అంటూ శ్రీధర్ పాదాలపై వాలిపోయింది. కన్న తల్లిలా ఆదరించిన అత్తమ్మను చాలా బాధ పెట్టానండి. ఇదంతా మా అమ్మ వల్ల జరిగిందండి. నా బుద్ధి కూడా గడ్డి తిన్నది. నన్ను క్షమించండి, క్షమించండి ప్లీజ్ అంటూ పాదాలను గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. సౌజన్య పశ్చాత్తాపంతో అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన తల్లిని చూసి, అమ్మా నువ్వా? మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చావేంటి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్. ఏం లేదురా, నిన్న పక్కింటి రాణి పిన్ని ఫోన్ చేసిందిరా. కోడలకు ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. కాలు నిలవలేదురా, అందుకే ఉన్న పలానా బయలుదేరి వచ్చాను అంది అమ్మ. అత్తమ్మ నన్ను క్షమించండి, నేనెంత మూర్ఖంగా ప్రవర్తించినా నాకు జ్వరం అని తెలియగానే వచ్చారు అంటూ గట్టిగా వాటేసుకొని ఏడ్చింది సౌజన్య. పిచ్చి పిల్ల, మీరంతా ఎవరే? మీకోసం కాకుంటే ఎవరి కోసం వస్తానే అంది అమ్మ. అత్తమ్మ, నేను మీకు చాలా అన్యాయం చేశాను. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. నన్ను మన్నించండి అత్తమ్మ అంటూ పాదాలకు నమస్కరించింది. సౌజన్య, అంతా విన్నానమ్మా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, అది చాలు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు అంది అమ్మ. లేదమ్మా, అది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. దాని ముఖం చూస్తే పాపం తగులుతుంది అన్నాడు కోపంగా శ్రీధర్. వద్దు నాన్న, అలా అనొద్దు. చిన్నపిల్లరా, తెలియక చేసిందిలే. అమ్మ చెబుతుందిగా, ఇక వదిలే. మళ్ళీ ఈ విషయం మాట్లాడావో నా మీద ఒట్టే అంది అమ్మ. అత్తమ్మ, మీ మంచి మనసు తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అత్తమ్మ అంటూ గట్టిగా చుట్టేసుకొని బోరుమని ఏడ్చింది సౌజన్య. చాలేమ్మా, పిల్లలు వచ్చే వేలైంది. ఇదంతా వాళ్ళకు తెలియకూడదు. పద, పిల్లలకు వేడివేడిగా పకోడీ చేద్దాం అంటూ ఇంట్లోకి దారి తీసింది అమ్మ. పరిస్థితులు ఏవైనా అమ్మ ఎప్పుడు పిల్లలకు మంచే కోరుకుంటుంది. అమ్మ మనసంటే ఇదేనేమో అని మనసులో అనుకున్నాడు శ్రీధర్. చూశారు కదండి, ఈ కథ మీకు నచ్చితే ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.